ఓం శ్రీ గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన వీడియోలో జాతకంలో పరిశీలించాల్సిన అంశాలు ఏంటి అనే విషయాల మీద ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఈ యొక్క వీడియోలో మీరు జాతకాన్ని ఏ విధంగా చూడాలి అనే విషయాల మీద కొంచెం మీ అవగాహన అనేది వస్తూ ఉంటుంది. సో వీడియో ఎండింగ్ వరకు కూడా మీరు చూడవలసిందిగా కోరుకుంటున్నా. సో ఏ విధంగా మనం జాతకాన్ని పరిశీలించాలో చూద్దాం. సో మనం ఎవరి జాతకాన్ని అయితే పరిశీలించాలనుకుంటున్నామో ఇప్పుడు ఈ మధ్యకాలంలో చాలా అప్లికేషన్స్ ఉన్నాయి. అంటే మనం డేట్ ఆఫ్ బర్త్ టైం ఇవ్వగానే, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవ్వగానే వారి యొక్క జన్మకుండలి అనేది మనకు కనబడుతుంది. సో ఆ జన్మకుండలి మనం తీసుకున్నప్పుడు అందులో మనం ఏ అంశాలు అనేది మనం చూడవలసి ఉంటుంది అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుంటున్నాం. ఈ వీడియోలో గనక మీకు ఈ యొక్క అంశాలు అర్థమవుతే మీరు మీ అంటే ప్రతి ఒక్కరి జాతకాన్ని అంచనా వేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో చూస్తే ఇక్కడ మీరు ఒక లగ్నం తీసుకుందాం. ఎగ్జాంపుల్ ఒక జన్మకుండలిలో మనకు ఒక లగ్నం తీసుకుందాం. ఇది జన్మకుండలి. సో ఇది ఒక జన్మకుండలి అనుకుందాం. మనకు ఒక మీన లగ్నం అనుకుందాం. ఎగ్జాంపుల్ మీన లగ్నము. ఇక్కడ మీన లగ్నం 1 అవుతుంది, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. సో ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే మనం మెయిన్గా ఏంటంటే మన లగ్నం ఏంటనేది ఫస్ట్ ఒక క్లారిటీ వచ్చాక ఆ లగ్నానికి శుభులు ఎవరు, పాపులు ఎవరు అనేది కొంచెం క్లారిటీ మనకు ఉండాలి. ఆ క్లారిటీ ఉన్నట్టయితే మనకు ఏ గ్రహం మనకు శుభత్వం ఇస్తుంది, ఏ గ్రహం మనకు పాపత్వం ఇస్తుంది అనేది కొంచెం క్లారిటీ వస్తుంది మనకు. సో ఈ విధంగా మీకు ఈ యొక్క లగ్నాన్ని తీసుకొని ఫస్ట్ శుభులు ఇప్పుడు మీన లగ్నం అనుకుందాం. మీన లగ్నానికి ఎగ్జాంపుల్ 1, 5, 9 అంటే ఏ లగ్నానికైనా కూడా 1, 5 అనేది ఖచ్చితంగా శుభత్వం చెంది ఉంటుంది. సో అది మీరు గన్షాట్గా గుర్తుంచుకోవాలి. అదేవిధంగా చంద్రుడికి అండ్ రవికి ఈ 2 గృహాలు అంటే కర్కాటకం కానీ సింహం కానీ వాటికి కేంద్రాలు అంటే 4, 10 కేంద్రాధిపత్యం వస్తే మాత్రము మనకు శుభత్వం ఇస్తారు. ఒకవేళ రాకపోతే కనుక దీని ఎగ్జాంపుల్ 1కి 7 అండ్ 5కు 11, 9కి 3 అంటే ఏ ఒక్క భావానికి తన అపోజిషన్ అంటే 7వ భావం అనేది శత్రుత్వం అనేది ఆ శత్రుస్థానం కాబట్టి అవి పాప ఫలితాలు ఇస్తాయి. సో 7, 11, 3 భావాలు అనేది ఎప్పటికైనా కూడా మనకు పాపగ్రహాలు అనేది అవుతుంటాయి. వాడి యొక్క అధిపతి పాపగ్రహాలు అవుతుంటాయి. సో ఇక్కడ చూసుకుంటే ఎగ్జాంపుల్ మీన లగ్నానికి 1, 5, 9. సో ఇక్కడ చూసుకుంటే గురుడు ఇక్కడ అధిపతి, 5కి చంద్రుడు, 9కి కుజుడు. సో శుభులు మనం డిసైడ్ చేసుకోవాలి. ఇక్కడ మీన లగ్నం కాబట్టి ఇక్కడ గురుడు అండ్ చంద్రుడు అండ్ కుజుడు. సో ఈ 3 గ్రహాలు ఈ యొక్క లగ్నానికి శుభులు అని చెప్పేసి మనం డిసైడ్ కావాలి. అదేవిధంగా పాపులు ఎవరు అనేది కూడా మనకు క్లారిటీ రావాలి. సో పాపులు ఎవరు మనకు దీన్ని చూసుకుంటే మనం 7, 11, 3 అంటే దాన్ని అపోజిషన్లో 7 అనే 7వ భావాన్ని మనం శత్రుస్థానం అని అనుకున్నాం కాబట్టి 1కి 7 అనేది శత్రుస్థానం కాబట్టి 1కి 7 బుధుడు. అదేవిధంగా 5కు 11, 11వ స్థానం శని. అదేవిధంగా 9కి 3, 9కి 3 అంటే శుక్రుడు. సో ఇక్కడ 6 గ్రహాలు అయితే మన పాపగ్రహాలు శుభగ్రహాలు తెలిసిపోయాయి. మిగతావి కూడా చూసుకోవాలి, ఏది పాపగ్రహము ఏది శుభగ్రహం అని చూసుకోవాలి. ఇక్కడ 6వ భావానికి రవి షష్టాధిపత్యం 6, 8, 12 దుస్థానాలని చెప్పుకుంటాం. ఇక్కడ 6వ ఆధిపత్యం వచ్చినందుకు రవి కూడా పాప అయిపోతుంది. సో అదే రాహుకేతులను కూడా చూసుకోవాలి. గురు టీంలో ఎప్పుడైనా కూడా కేతువు ఉంటాడు. సో కేతువు అదే శని టీంలో రాహు ఉంటాడు. సో ఇక్కడ చూసుకుంటే శుభులు పాపులు అనే వ్యవస్థ మనకు ఒక క్లారిటీ వచ్చేసాక మనం నెక్స్ట్ దశ ఏంటనేది చూసుకోవాలి. దశలు ఏమున్నాయి, ఏ దశలో జన్మించారు అంటే అప్పుడు ఎవరిని పరిగణన తీసుకోవాలి, చంద్రుని పరిగణన తీసుకోవాలి. చంద్రుడు ఏ ఒక్క నక్షత్రం ఉంటాడో ఆ నక్షత్ర దశాధిపతి ఆ దశ నుంచి మనకు జీవితం అనేది స్టార్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ దశలు చూసుకుందాం మనం. ఇప్పుడు ఎగ్జాంపుల్ కేతు మహాదశలో ఇక్కడ 3వ నక్షత్రం ఉంటుంది. ఇక్కడ చంద్రుడు ఉన్నాడు. కేతు మహాదశలో స్టార్ట్ అయ్యింది. సో ఇక్కడ కేతువు దశలో స్టార్ట్ అయినప్పుడు ఇక్కడ ఈ దశ పూర్తి కాదు కాబట్టి ఈ మహాదశలు చూసుకోవాలి. అంటే బలం చూసుకోవాలి. దశలు ఏది మనకు మంచి దశలు మిగిలి ఉన్నాయా, చెడు దశలు మిగిలి ఉన్నాయా. ఎందుకంటే దశ మనకు మంచి దశ మిగిలి ఉంటేనే మన జీవితం బాగుంటుంది. చెడు దశలు వచ్చినప్పుడు కష్టాలు వస్తాయి. సో ఇక్కడ చూసుకుంటే కేతు దశలో పుట్టినప్పుడు కేతు తర్వాత శుక్రుడు వస్తాడు, శుక్రుడు తర్వాత రవి వస్తాడు, రవి తర్వాత చంద్రుడు వస్తాడు. మనకు దశకాలం కూడా ఐడెంటిఫై అంటే లైన్ అనేది కూడా తెలిసి ఉండాలి. సో ఇట్లా చూసుకున్నప్పుడు మనకు మహాదశలు పాపగ్రహ దశలు వెళ్ళిపోవాలి చిన్నతనంలోనే, శుభగ్రహ దశలు మిగిలి ఉండాలి. ఈ విధంగా జాతకం ఉంటే లైఫ్ స్టైల్ అనేది బాగుంటుంది. సో ఇక్కడ చూసుకుంటే కనుక మహాదశలు ఫస్ట్ పాపగ్రహాలు చిన్నతనంలో ఒక 20 ఏళ్ళలోపు పాపగ్రహాలు ఉండి 20 నుంచి 40 ఏళ్ళ మధ్యలో శుభగ్రహాలు వచ్చినాయి అనుకోండి, ఆ టైంలో వాళ్ళు మంచి సెటిల్ అయ్యే మూమెంట్ కాబట్టి వాళ్ళకి అనుకూలిస్తుంది అన్నట్టు. సో ఆ విధంగా దశలు ఏమున్నాయి, పాపగ్రహాలు ఉన్నాయా, పాప దశలు ఉన్నాయా, శుభగ్రహ దశలు ఉన్నాయా అనేది చూసుకోవాలి. సో ఈ విధంగా మహాదశలు అనేది మనం కాన్సెప్ట్ అనేది
ఏమున్నాయి అనేది చూసుకోవాలి. అదేవిధంగా గ్రహస్థితి, మరి గ్రహస్థితి కూడా గ్రహ బలం కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. గ్రహం అనేది ఎంత డిగ్రీలో ఉంది, ఏ భావంలో ఉంది అనేది కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే భావ బలం కూడా మనం చూసుకోవాలి. ఆ గ్రహస్థితి, భావబలం ఆ 2 రకాలుగా మనం చూసుకున్నప్పుడు మాత్రమే వీటి గురించి ఇన్ డెప్త్‌గా నెక్స్ట్ వీడియోలో మనం చెప్పుకుందాం. సో, నెక్స్ట్ వృశ్చకుడు మన దగ్గర ఎందుకొచ్చాడు? దేనికోసం? ఆయన ఏం అడగాలనుకుంటున్నాడు? ఇక్కడ చూసుకోవాల్సి ప్రస్తుత దశ. మరి తను ఇప్పుడు ఒక పెళ్లి గురించి ఒక సబ్జెక్ట్ వచ్చిందనుకోండి. మనం ఇమ్మీడియేట్‌గా ఏడవ భావాధిపతిని చూసుకుంటాము. ఏడవ భావాధిపతి ఎక్కడున్నాడో చూసుకుందాము. అదే 7లో ఏ గ్రహం ఉందనేది చూసుకుంటాం. సో, ఇక్కడ ప్రస్తుత దశ ఏం నడుస్తుంది? ఇక్కడ ఈ గోచారం ఏం నడుస్తుంది? ఈ ప్రస్తుత దశలో మ్యారేజ్ అవుతుందా? మ్యారేజ్ అవుతుందా? అనేది చూడడానికి మనం ప్రస్తుత దశ అనేది చూసుకోవాలి. సో, చూసుకున్నప్పుడు మనకు ఆ టైంలో ఏం నడుస్తుంది? ఏ ఏ యొక్క ఫలితం రావడానికి అవకాశం ఉందనేది కూడా మనం చెప్పొచ్చు. సో, ఆ విధంగా ప్రస్తుత దశతో పాటు భుక్తి, అంతర్దశలు కూడా మనం చూసుకోవాలి. ఎందుకంటే ఒక దశ కాలం చాలా టైం ఉంటుంది కాబట్టి, ఆ దశలో చాలా విషయాలు జరుగుతుంటాయి. మనకు మేజర్‌గా ఒక ఈవెంట్ గమనించాలంటే దశాకాలంతో పాటు భుక్తి అనేది ఖచ్చితంగా మనం చూడాల్సి ఉంటుంది. భుక్తితో పాటు అంతర కూడా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే దశ అనేది సోర్స్ లాగా. అంటే ఈ దశలో పెళ్లి అవుతుంది. ఏ పీరియడ్‌లో అవుతుందనేది భుక్తి చూసుకోవాలి. అంతర అనేది టైం మనకు ఈ ఇయర్‌లో అవుతుందని చెప్పడానికి, ఈ నెలలో అవుతుందని చెప్పడానికి ఈ యొక్క ప్రస్తుత దశలనేది, అంతర్దశలనేది మనకు తెలిసిపోతుంటాయి. అదేవిధంగా ఇక్కడ గ్రహ వీక్షణలు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక గ్రహం మనకు శుభగ్రహం అయినప్పటికీ అది మనకు నెగెటివ్ అంటే వ్యతిరేక ఫలితాలు ఇస్తుందంటే ఈ గ్రహ వీక్షణ అనేది చూసుకోవాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీన లగ్నానికి శని 11లో ఉన్నాడు. ఎగ్జాంపుల్ అనుకుందాం. ఇక్కడ గురుడు లగ్నంలో ఉన్నాడు. సో, ఇక్కడ శని మూడో చూపు, మూడో వీక్షణ ఇక్కడ గురువు మీద ఉంది. సో, అప్పుడు ఏం చేస్తాడు? ఈ ఒకటో భావంలో గురువు ఉన్నాడు కదా! లగ్నాధిపతి లగ్నంలో ఉన్నాడు కదా! అనేది చాలా ఇంపార్టెంట్. అది చాలా మంచిది కూడా. ఇక్కడ శని దృష్టి ఉండడం వల్ల ఈ గురువు ఈ శని యొక్క వ్యవస్థ మీద ఆధారపడి ఉంటాడు. అంటే ఇక్కడ నెగెటివ్ ఫలితాలు ఇస్తాడు. వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. ఇక్కడ ఈ భావం వరకే గురువుకు మళ్ళా వేరే చూపులున్నాయి. ఆ యొక్క ఫలితం, ఆ బలం అయితే ఉంటుంది. కానీ ఇక్కడ శని చూపు ఉన్నందు వల్ల ఈ యొక్క లగ్న భావానికి అక్కడ వ్యతిరేక ఫలితాలు వస్తుంటాయి. సో, ఈ విధంగా గ్రహ వీక్షణ అనేది కూడా మనం చాలా గమనించాల్సి ఉంటుంది. సో, ఈ గ్రహ వీక్షణలతో పాటు భావ బలం కూడా చూసుకోవాల్సి ఉంటుంది. అంటే ఏ యొక్క ఈవెంట్‌ని మనం పరిశీలించాల్సి ఉంటుందో, ఆ ఈవెంట్ యొక్క ఆ భావం ఏ విధంగా ఉంది, ఆ భావాధిపతి ఏ విధంగా ఉంది, భావ కారకుడు ఏ విధంగా ఉన్నాడు. సో, ఇప్పుడు అది చెప్తాను మీకు ఎగ్జాంపుల్. సో, అదేవిధంగా జాతకంలో మనం గమనించాల్సింది ఏందంటే భావం యొక్క బలం. ఎందుకంటే ఒక భావంలో మనకు చాలా విషయాలు భావకారకత్వాలు, గ్రహకారకత్వాలు మనం చాలా వరకు నేర్చుకొని ఉండాలి. సో, ఇక్కడ చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ భావబలాన్ని ఏ విధంగా చూసుకుందామంటే ఇది లగ్నము. సో, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ మిథున లగ్నం అనుకుందాం. లేదు మిథున లగ్నం అనుకో, మేషలగ్నం అనుకుందాం. మేషలగ్నం. మేషలగ్నం అంటే ఏ లగ్నమైనా కూడా భావంలో ఉండే గ్రహము ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒకటవ భావం. ఈ ఒకటో భావంలో ఒక గ్రహం ఉందనుకుందాం. కుజుడే ఉన్నాడనుకుందాం. ఈ కుజుడు 2.5 డిగ్రీల లోపు ఉంటే చాలా బలంగా ఉన్నట్టు ఈ యొక్క డిగ్రీలు. అంటే ఈ ఒకటో భావంలో ఏ గ్రహమైనా 2.5 డిగ్రీల లోపల ఉంటే చాలా బలంగా ఉన్నట్టు. ఎందుకంటే ఈ యొక్క భావానికి 2.5 డిగ్రీల బలం లోపల గ్రహం ఉన్నట్టయితే ఆ యొక్క భావం యొక్క ఫలితాన్ని బలంగా ఇస్తుంది. అదేవిధంగా రెండవ భావానికి 5 డిగ్రీల లోపు ఉంటే భావం ఆ గ్రహము ఫలితం ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా మూడవ భావానికి 7.5 డిగ్రీలు, అదేవిధంగా 10 డిగ్రీలు, 12.5 డిగ్రీలు, 15 డిగ్రీలు, 17.5 డిగ్రీలు, 20 డిగ్రీలు, 22.5 డిగ్రీలు, 25 డిగ్రీలు, 27.5 డిగ్రీలు, 30 డిగ్రీలు. సో, ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే 12వ భావంలో గ్రహము ఇక్కడ 29 డిగ్రీలు ఉన్నా కూడా ఆ యొక్క గ్రహము ఆ భావానికి బలంగా ఉన్నట్టే. అదేవిధంగా ఒకటో భావంలో 29 డిగ్రీలతో ఒక గ్రహం ఉందనుకోండి, అక్కడ బలం తక్కువ ఉన్నట్టు. అంటే గ్రహానికి బలం తక్కువ ఉన్నట్టు. ఏ గ్రహమైనా తక్కువ డిగ్రీలో ఉంటే బలంగా ఉన్నట్టు, ఎక్కువ డిగ్రీలో ఉంటే కొద్దిగా బలం తక్కువ ఉన్నట్టు. కానీ అది ఏ భావాల్లో ఉందనేది దాన్ని మనం చూసుకోవాల్సి ఉన్నది. సో, 12వ భావంలో డిగ్రీలు ఎక్కువున్నా కూడా ఆ భావం యొక్క భావ ఫలితాన్ని బలంగా ఇస్తుంది. సో, ఇక్కడ డిగ్రీలు ఇంపార్టెంట్. ఇక్కడ మనకేందంటే భావబలంలో డిగ్రీస్ ఇంపార్టెంట్. ఆ యొక్క భావనలో అంటే భావ బలాన్ని చూసే విధానంలో ఇదొక కోణం మాత్రమే. ఇదొక్కటి కోణం మాత్రమే. ఇంకా భావ బలాన్ని మనం చూడాల్సినయి ఏంది? ఫర్ ఎగ్జాంపుల్ ఏడో భావాధిపతి అంటే ఏడో భావాన్ని చూసుకుందాం. ఈ మేష లగ్నానికి ఏడో భావం వచ్చేసి సరే ఇంకో లగ్నం అనుకుందాం. ఎగ్జాంపుల్
మీన లగ్నమే అనుకుందాం. ఈ మీన లగ్నానికి 7వ భావం వచ్చేసి ఇక్కడ బుధుడు. ఇక్కడ మనం పెళ్లి గురించి చూస్తున్నాం. పెళ్లి. సో, పెళ్లి గురించి చూడాల్సినప్పుడు మనం 7వ భావాన్ని చూస్తాం కదా! సో, భావబలాన్ని ఎట్లా క్యాలిక్యులేషన్ చేయాలి? ఈ 7వ భావము యొక్క అధిపతి బుధుడు. ఓకే. ఈ భావంలో ఉన్న గ్రహం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కుజుడు అనుకుందాం. సో, ఈ బుధుడు ప్లస్ 2 గ్రహాలు ఇక్కడ 2 గ్రహాలు ఉన్నాయి కదా! అంటే ఈ యొక్క మీన లగ్నానికి ఈ యొక్క బుధుడితో పాటు 2 గృహాలు. అదేవిధంగా ఇక్కడ కుజుడు ఉంది కదా! అంటే భావంలో ఉన్న గ్రహం ఏంటి? అంటే భావాధిపతి, భావంలో ఉన్న గ్రహము. అంటే ఇక్కడ మీరు చూసుకోవాల్సింది భావాధిపతి. భావంలో ఉన్న గ్రహము. మరి వీటితో పాటు వీటి యొక్క గృహాలు కూడా ఉన్నాయి కదా! ఫర్ ఎగ్జాంపుల్ ఈ భావానికి సంబంధించి 7వ భావానికి సంబంధించి బుధుడు ఇక్కడ 4వ భావానికి కారకుడు, 7వ భావానికి కారకుడు. అదేవిధంగా ఈ 2 గృహాలను కూడా మనం పరిశీలించాల్సి ఉంటుంది. అదేవిధంగా కుజుడు ఇందులో ఉన్నాడు కదా! ఈ కుజుడు కూడా 2 అండ్ ఇక్కడ 9. అంటే 2, 9 భావాలను కూడా మనము భావం యొక్క బలాన్ని క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు ఇవి తీసుకోవాల్సింది. అదే ఏ విధంగా ఉంది, ఆ భావం ఏ విధంగా ఉంది అనేది చూసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు మనం అనుకున్నాం బుధుడు, కుజుడు 2 గృహాలు. మరి ఇవి 2 పరిశీలిస్తే సరిపోతుందా అంటే అది కాదు. భావబలంలో మళ్ళీ చూసుకోవాల్సింది ఏంటంటే బలాబలంలో ఒక ఈవెంట్ జరుగుతుందా లేదా అనే దాని మీద భావం యొక్క ఆ విషయం ఉంటుంది. ఇప్పుడు భావం అంటే 7వ భావానికి సంబంధించి పెళ్లి అనుకుందాం. పెళ్లికి సంబంధించి ఒక కారకుడు ఉంటారు. అంటే వివాహానికి కారకుడు శుక్రుడు. సో, ఇక్కడ శుక్రుడిని కూడా మనం తీసుకోవాలి. సో, శుక్రుడు తన యొక్క 2 గృహాలు. సో, ఇక్కడ చూసుకుంటే 3, 8. అంటే మన యొక్క భావబలాన్ని మనం తీసుకునేటప్పుడు ఆ భావంలో ఉన్న గ్రహంతో పాటు, భావాదితో పాటు ఆ యొక్క విషయం మీద మనం ఒక విషయం మీద ఆలోచించినప్పుడు ఆ విషయానికి సంబంధించిన కారకుడు ఒక వ్యక్తి, ఒక గ్రహం ఉంటుంది. ఆ ఒక గ్రహాన్ని కూడా మనం ఇన్వాల్వ్ చేసుకోవాలి. ఒక ఈవెంట్ మనం ప్రామిస్ చేసేటప్పుడు ఆ ఈవెంట్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం చెప్పాలనుకున్నప్పుడు ఇవన్నీ కూడా మనం పరిశీలించాల్సి ఉంటుంది. మీకు ఇవి చెప్తున్న కొద్దీ మీకు కొంచెం కన్‌ఫ్యూజన్ స్టార్ట్ అవ్వచ్చు. ముందుకెళ్తున్న కొద్దీ ఇవన్నీ ఈజీ లాగానే అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఒక విషయాన్ని మనం ప్రస్తావన చేసినప్పుడు బేసిక్స్‌లో ఉన్నప్పుడు కొంత సబ్జెక్ట్ పెద్దగా అనిపిస్తుంది. కొంచెం ముందుకెళ్ళిన కొద్దీ ఆ బేసిక్స్ చాలా చిన్నగా అయిపోతాయి. సో, ఈ విధంగా మనకు భావబలం పరిశీలించేటప్పుడు ఆ భావము శుభత్వం చెందిందా? పాపత్వం చెందిందా? ఆ భావం యొక్క దశ ఉందా? ఇప్పుడు ఈ మీన లగ్నానికి బుధుడు సప్తమాధిపతి. ఈ యొక్క దశ ఉందా? ఈ దశ సప్తమాధిపతి దశ భుక్తి దశ, అంతర్దశ ఇట్లా వస్తుంటాయి కదా! సో, వాటిని గమనించుకుంటూ ఉండాలి. మనం ఒక ఈవెంట్ మనం ప్రామిస్ చేసేటప్పుడు. అదేవిధంగా ఈ యొక్క దశలు మిగిలి ఉన్నాయా లేదా? బుధమా దశ ఇప్పుడు ఎగ్జాంపుల్ మీన లగ్నానికి సప్తమాధిపతి. ఆ దశ మిగిలుందా? వెళ్ళిపోయిందా? అదేవిధంగా ఇప్పుడు చెప్పిన బలాబలాలన్నీ కూడా మనం పరిశీలించాల్సి ఉంటుంది. అంటే భావాధిపతి, భావాలు ఉన్న గ్రహము, భావకారకుడు కూడా 7వ భావానికి కారకుడు కూడా మనం తీసుకొని వాటి యొక్క గృహాలను కూడా మనం చూడాల్సి ఉంటుంది. ఒక గ్రహానికి 2 గృహాలు ఉండే పొజిషన్ అంటే 3 గ్రహాలు అంటే 3 యొక్క భావాల పరిస్థితులన్నీ కూడా ఆ యొక్క గ్రహం ఇస్తది. వాటితో పాటు వీక్షణ కూడా వీటి యొక్క అంశాల మీద ఆధారపడి ఉంటాయి. సో, ఈ విధంగా జాతకంలో ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్‌ని మనం ఒక ఈవెంట్‌కి సంబంధించి గాని, ఒక విషయం మనం చెప్పాలనుకున్నప్పుడు వీటన్ని అంశాలు మనం తీసుకొని ఒక అవగాహనకు వచ్చి మనం ఫలితం చెప్పాల్సి ఉంటుంది. సో, వీటి గురించి మీకు ఇప్పుడు అర్థం కాకపోయినా కూడా మనం పోతూ ఫలిత భాగంలో మనం చెప్పుకునేసరికి మీకు అర్థమైపోతుంది. సో, ఈ విధంగా మన జాతకంలో పరిశీలించాల్సిన అంశాలు, భావ యొక్క బలము అనేది ఈ విధంగా ఉంటుంది. సో, ఈ విధంగా చూడాలి. సో, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే మా యొక్క వీడియోని లైక్ చేసి మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.